somehow I'm feeling very happy for you to be here on my show. Thank you అండి. Anyways, Hi Nindrika, welcome back to my channel. So today we are having with us star boy Sidhu. So Sidhu garu, నమస్తే అండి. namaste Hi. and thank you so much for You're giving welcome. your time. You're welcome అండి. Thank you So- for promoting my film. Always. Thank you అండి. Thank you. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ వెరీ బేసిక్ ఫార్మల్ క్వశ్చన్. గుడ్ అండి. నర్వస్, ఎక్సైటెడ్, స్కేర్డ్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా. రేపే కాబట్టి. సో టాలీవుడ్లో బేసిక్గా సీక్వెల్స్ చేయటం అనేది ఆల్వేస్ రిస్కీ కదా. సో మీరు టిల్లు స్క్వేర్ చేయాలి అనుకున్నప్పుడు హౌ వాజ్ యువర్ ఫీలింగ్స్, ఎమోషన్స్, వాట్ ఎవర్? అంటే ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది కదా, సో సెకండ్ పార్ట్ చేసినప్పుడు ఇంకా అదే లెవెల్లో ఉండాలి, అంతే బాగుండాలి అనే ఒక థాట్తో స్టార్ట్ చేసాము. దట్ వాజ్ మై ఫీలింగ్, టు బి ఆనెస్ట్. ముందు రికార్డ్ చూసుకుంటే చాలా సీక్వెల్స్లో వచ్చినవన్నీ కొన్ని డిజాస్టర్స్ అవ్వటం, బిలో యావరేజ్ అలా ఆడే కదా. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆ రికార్డులో మనం పడకుండా ఉండాలనేది నా ఫీలింగ్ అండి. హోపింగ్ ఫర్ ద బెస్ట్, Hoping for the best. ఆప్టిమిస్టిక్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ నుంచి ఇది కంటిన్యూషన్గా ఉండబోతోందా, లేకపోతే ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ? అంటే ఇది ఒక ఫ్రెష్ స్టోరీ ఉంటుందండి, కాస్త కంటిన్యూషన్ కూడా ఉంటుందండి. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. సో నాకు అందుకే దీని సీక్వెల్ అనాలా పార్ట్ 2 అనాలా నాకు ఇప్పుడు అర్థం కాదు. అది ఫ్రెష్ స్టోరీ ఉంటుంది, బట్ దేర్ ఇస్ అ కంటిన్యూషన్. సో దాంట్లో ఉన్న మనుషులు, దాంట్లో రాధిక క్యారెక్టర్ మళ్ళీ దీంట్లో చూడబోతున్నామా? మీరు రేపు అది సినిమా చూస్తే మీరు అసలు రివీల్ చేయట్లేదు కదా. అయితే ఇది చాలా సార్లు వాయిదా పడుతూ ఇప్పటి వరకు వచ్చింది కదా, ఎందుకంటారు? అంటే ఫస్ట్ మేము పోస్ట్పోన్ చేసినప్పుడు మాకు జస్ట్ ఒక డేట్కి మేము అందుకోలేమనే ఫియర్ తోటి మేము పోస్ట్పోన్ చేసాము. బట్ దాని తర్వాత నుంచి జరిగిన పోస్ట్పోన్మెంట్స్ అన్నీ కూడా ప్యూర్లీ ఒక మంచి డేట్ కోసం వెయిట్ చేసే ప్రాసెస్లోనే అయింది. సెప్టెంబర్ 15 నుంచి మేము పుష్ చేసింది Feb 9th. మీరు అడగచ్చు ఎందుకు అన్ని మధ్యలో 4 months డిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు, 3 months డిఫరెన్స్, 4 months ఉంది. ఎందుకంటే నవంబర్ ఇస్ నాట్ అ గ్రేట్ మంత్ అండి. డిసెంబర్ వాజ్ ఫుల్, సంక్రాంతి జాన్ వాజ్ ఫుల్. నెక్స్ట్ దొరికిన డేట్ ఇమీడియట్గా Feb 9th మాకు. Feb 9th కూడా మేము పుష్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద సంక్రాంతి థియేటర్స్ ఇష్యూ. సో అందుకు జరుగుతూ వచ్చింది అన్నిసార్లు. సో ఇది పర్ఫెక్ట్ డేట్ అని బికాస్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. టిల్లు అనే సినిమా ఇట్స్ ప్యూర్లీ ఒక సమ్మర్ ఎంటర్టైనర్ లాంటి సినిమా. అది సినిమా కలర్ఫుల్, ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్, చిన్న థ్రిల్లర్ అది కూడా ఉన్నాయి కదా. సో సమ్మర్కి రైట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ఉంది. సో ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయినా కూడా మంచి డేట్ దొరికిందనే హ్యాపీనెస్ డెఫినెట్గా ఉంది. సో సమ్మర్ రిలీజెస్లో ఫస్ట్ ఫిలిం టిల్లు అండి. అయితే మీరు ట్రైలర్ని డే బిఫోర్ రిలీజ్ చేయటం ఏంటంటారు ఆ పాయింట్? నేను 2 months బ్యాక్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశాను, దాని గురించి అడగలేదు మీరు. మెయిన్ ట్రైలర్. ఇప్పుడు మేము Feb 9th సినిమా రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి అవ్వలేదు అప్పుడు బికాస్ ఆఫ్ సంక్రాంతి థియేటర్స్ ఇష్యూ చేయలేకపోయాం. సో అట్లీస్ట్ అప్పుడు ప్రమోషన్ అన్న స్టార్ట్ చేద్దాం, వ్యాలంటైన్స్ డే ఇస్ అ గ్రేట్ డే టు స్టార్ట్ టిల్లు ప్రమోషన్స్ అని అనిపించి అప్పుడు మేము ఒక ట్రైలర్ వేసాము. అది వేసిన తర్వాత మేము ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి జస్ట్ ఎగ్జాక్ట్లీ 2-3 days ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేసి ఒక చిన్న బజ్ క్రియేట్ చేద్దాం అని చెప్పి వి రిలీజ్ దిస్ ట్రైలర్. సిద్ధు జొన్నలగడ్డ అంటే డీజే టిల్లు అన్నలా గుర్తుండిపోయారు కదా. మీ పేరు ఎంతమందికి తెలుసో లేదో కానీ టిల్లు అని అయితే అందరికీ తెలుసు కదా. సో ఇది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా అంటే లాంగ్ కెరియర్లో? ఐ థింక్ ఎనీథింగ్ ఇస్ అ గుడ్ అడ్వాంటేజ్. ఏదైనా గుడ్ అండి, నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్, ఇట్స్ ఆల్ గుడ్. అంటే మీరు కొంచెం ఎక్స్పెరిమెంటల్గా చేసినప్పుడు అప్పుడు ఇంకా టిల్లునే గుర్తుపెట్టుకొని ఆ ఫిలిమ్స్ మీద ఈ ఎఫెక్ట్ పడదంటారా? లేదండి, అలా ఏం పడదండి. కృష్ణ అండ్ హిజ్ లీలాకి మీరే రైటింగ్ చేశారు, టీజే టిల్లుకి మీరే రైటింగ్ చేశారు. సో కృష్ణ అండ్ హిజ్ లీలా, టిల్లు ఈ రెండిట్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? అలా ఏం లేదండి. టు బి వెరీ ఆనెస్ట్, నాకు 2 క్యారెక్టర్లు కూడా ఇష్టమే నాకు, నేను చేసిన అన్ని క్యారెక్టర్స్లో. బికాజ్ దే బోత్ వెరీ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఆ 2 కూడా వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్, సంబంధం లేదు రెండింటికి. సో నాకు 2 కూడా సమ్వేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ మై హార్ట్ ఐ లైక్ బోత్ క్యారెక్టర్స్ అండి. అయితే రైటింగ్లో మీ హ్యాండ్ ఎక్కువ ఉండటం వల్ల డైరెక్షన్లో కూడా మీ హ్యాండ్ ఎక్కువ అయిపోతుంది అన్నది ఒకటి బయట వినిపిస్తుంది. రాంగ్ అండి, అట్లా ఇట్స్ నాట్ రైట్, వినిపిస్తుంది, తప్పది. ఇప్పుడు ఈ డీజే టిల్లు ఫ్రాంచైజీ టిల్లు స్క్వేర్ వస్తుంది. ఈ ఫ్రాంచైజీలో ఇంకెన్ని సీక్వెల్స్ ఉండబోతుంది? అంటే టు బి వెరీ ఆనెస్ట్ ఇంకా ఏమో అనుకోలేదండి అలాగా. ఇది కూడా ఫస్ట్ చేస్తున్నప్పుడు ఇదేం అనుకోలేదు మేము. సో అలా అది న్యాచురల్గానే జరిగింది. సో విల్ సీ ఏమవుతుందో అది. అయితే మీరు గతంలో చేసిన సినిమాల్లో గుంటూరు టాకీస్ తప్ప బాయ్ మీట్స్ గర్ల్ అని, లవ్ బిఫోర్ వెడ్డింగ్ అని ఇట్లా కొన్ని సినిమాలు చేస్తారు కదా, ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు లేనిది గుంటూరు టాకీస్లోనే బయటకు వచ్చింది అన్నది ఏం పాయింట్ అంటారు?
అది అంతేనండి, ట్రయల్ అండ్ ఎర్రర్ కదా. ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ 2-3 టైమ్స్ చేస్తే మనకు 4th టైం 5th టైం వర్కౌట్ అవుతుంది. అంతే, అది బేసిక్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. సో అనుపమ గారికి ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉండేది. సో దీంతో ట్రైలర్ చూసినప్పుడు, పోస్టర్స్ చూసినప్పుడు కంప్లీట్గా ఇమేజ్ చేంజ్ అవబోతుంది. దానికి మీరు అనుపమ గారిని ఎలా కన్విన్స్ చేశారు? షీ డెంట్ నీడ్ కన్విన్సింగ్ అండి. తన క్యారెక్టర్ విన్న నెక్స్ట్ మినిట్ షీ సెడ్ దట్ 100% ఐ వాంట్ టు డూ దిస్ రోల్ అని చెప్పిందా. సో తనకి కన్విన్స్ చేయాల్సిన అవసరం అంటే ఒకళ్ళని ఎవరిని కూడా మనం ఐ డోంట్ పర్సనలీ బిలీవ్ దట్ మనం ఓన్లీ ఫోర్స్ చేయకూడదు, ఒకళ్ళు కన్విన్స్ కూడా చేయకూడదు. సో వాళ్ళకి మనకి ఆనెస్ట్గా వాళ్ళకే చెయ్యాలి అనిపించి దే షుడ్ యునో గెట్ ఇన్ టు ద ఫిల్మ్ అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కొంతమంది సినిమా ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా, మీ ఫ్రెండ్ సర్కిల్ ఆఫ్ పీపుల్, ఫిల్మ్ మేకింగ్ పీపుల్. సో వాట్ వాస్ ద టాక్ ఆర్ వాట్ వాస్ ద కాంప్లిమెంట్ దట్ యూ? అదే నిన్న ప్రీ రిలీజ్లో చెప్పారు కదా, స్టేజ్ మీద చూసిన వాళ్ళందరూ కూడా దాని గురించి బాగా నచ్చిందని చెప్పారు వాళ్ళు. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్ ఏంటా అన్నది పక్కన పెడతాం. అంతేనండి, అదే కదా బేసిక్ ఎక్స్పెక్టేషన్. యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేదే కదా. యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ నాకేం లేదండి, 100% యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ షూర్. ఎంత గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఆ డిగ్రీ ఎంత అవుతుంది అనేదే చూడాలి అంతే. డీజే టిల్లు ఇక్కడ నిలబెట్టిందంటే ఇక్కడ నిలబెడుతుందా, ఇక్కడ వెళ్తుందా, ఇక్కడికి వెళ్తుందా, అది కూడా ఉంది కదా పాసిబిలిటీ. సో విల్ ర్యాప్ అప్ దిస్. టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ళ ట్రెండ్ ఆబ్వియస్ గా నడుస్తుంది కదా, సిద్ధుని ఎప్పుడు పెళ్లి కొడుకుగా మేము చూడొచ్చు? చెప్తాను, జరిగినప్పుడు మీకే చెప్తాను కదా, ప్రస్తుతానికి అయితే నథింగ్. థ్యాంక్ యూ సో మచ్.